హాయ్ గైస్ వెల్కమ్ టు స్మార్ట్ తెలుగు ఫైనాన్స్. ఫ్రెండ్స్ మనం డైలీ అయితే యూపీఐ స్పెండ్స్ అయితే చేస్తుంటాం కదా. మార్నింగ్ లేసి బయటికి వెళ్ళి ఏదైనా పాల ప్యాకెట్ తెచ్చినా లేదంటే టీ షాప్‌కి వెళ్ళి టీ తాగినా కూడా అక్కడ స్కాన్ అండ్ పే చేసి యూపీఐ ట్రాన్సాక్షన్స్ అయితే చేస్తుంటాం కదా. సో ఇలా డైలీ స్పెండ్ చేసేటువంటి యూపీఐ ట్రాన్సాక్షన్ పైన మనకి 2% దాకా క్యాష్ బ్యాక్ వస్తే ఎలా ఉంటుంది చెప్పండి. సూపర్‌గా అయితే ఉంటుంది కదా. సో అది ఎలాగంటే నేను రీసెంట్‌గా వస్తుందో రాదా అన్న డౌట్‌తోనే ఒక క్రెడిట్ కార్డ్‌కి అయితే అప్లై చేయడం జరిగింది. అదే కివీ క్రెడిట్ కార్డ్ అనమాట. సో ఈ కివీ క్రెడిట్ కార్డ్ నాకు 1,00,000 లిమిట్‌తో అయితే రావడం జరిగిందనమాట. ఇక్కడ నా సిబిల్ స్కోర్ కూడా మీరు చూసుకోవచ్చు ఎంత ఉందో. సో, ఈ కివీ క్రెడిట్ కార్డ్ వల్ల మనకి యూపీఐ ట్రాన్సాక్షన్ చేసే వారికి ది బెస్ట్ క్యాష్ బ్యాక్ అయితే లభించడం జరుగుతుంది. సో, ఈ వీడియోలో ఈ కివీ క్రెడిట్ కార్డ్‌కి నేను ఎలా అప్లై చేసుకున్నాను, దీనికి ఉన్నటువంటి ఫీచర్స్ ఏంటో చెప్తాను. నాకు తెలిసినంత వరకు మిగతా క్రెడిట్ కార్డ్స్‌తో పోల్చుకున్నట్లయితే ఈ కివీ క్రెడిట్ కార్డ్ అప్రూవల్ చార్జెస్ కూడా హైగానే ఉన్నాయన్నమాట. సో, అది ఎలానో నేను వీడియో మధ్యలో అయితే చెప్తాను. సో, చాలా మందికి ఒక డౌట్ అయితే వస్తుంటది. కివీ క్రెడిట్ కార్డ్‌కి ఐటీఆర్ అడుగుతూ ఉంటుందని. సో, ఈ ఐటీఆర్ అడగకుండా కూడా అప్లై చేసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట ఈ క్రెడిట్ కార్డ్‌కి. సో, అది ఎలానో నేను వీడియో ఎండింగ్‌లో అయితే చెప్తానన్నమాట. సో, మీరు చేయాల్సిందల్లా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడమే. అప్పుడే మీకు ఈ కివీ క్రెడిట్ కార్డ్ గురించి పూర్తిగా అయితే అర్థమవుతుంది. అంటే దీనికి ఉన్నటువంటి ఫీచర్స్ ఏంటి, నేను ఎలా అప్లై చేసుకున్నానో కూడా మీకు క్లియర్‌గా అయితే అర్థమవుతుందన్నమాట. సో, ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేయడం ముందు నాకు చిన్న రిక్వెస్ట్, మీకెప్పుడూ చెప్పేదే, మీరు గనుక నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, టాపిక్‌లోకి వచ్చినట్లయితే మనం కివీ క్రెడిట్ కార్డ్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో, ఈ కివీ క్రెడిట్ కార్డ్ అనేది నాకు 1,00,000 లిమిట్‌తో అయితే రావడం జరిగింది. నాకొచ్చి దాదాపుగా ఒక 1 ½ మంత్ అయితే అవుతుందనమాట. ఇప్పటి వరకు నాకు ఈ క్రెడిట్ కార్డు రూ. 270 క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేసింది. అది కూడా కేవలం యూపీఐ ట్రాన్సాక్షన్స్ పైననమాట. సో, ఈ కివీ క్రెడిట్ కార్డ్ అనేది మనకి ఒక కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్. ప్రెజెంట్ ఈ కివీ క్రెడిట్ కార్డ్ అనేది 3 బ్యాంక్స్‌తో అయితే టైప్ చేసుకుంది. ఒకటి ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు, రెండోదొచ్చి పీఎన్బీ బ్యాంకు, థర్డ్‌దొచ్చి యెస్ బ్యాంక్ అనమాట. సో, ఈ 3 బ్యాంక్స్‌తో టైప్ చేసుకుందనమాట. సో, ఈ 3 బ్యాంక్స్‌లో ఏదో ఒక బ్యాంక్ మనకి కివీ క్రెడిట్ కార్డ్‌ని అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, ఫస్టు ఈ కివీ క్రెడిట్ కార్డ్ ద్వారా మనం యూపీఐ పేమెంట్స్ చేసుకొని క్యాష్ బ్యాక్ పొందవచ్చు అన్నాం కదా. సో, అదెలా అంటే ఇప్పుడు మామూలుగా మనం యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఎలా చేస్తుంటాం? ఫోన్‌పేనో, గూగుల్ పేనో, పేటీఎమో యూజ్ చేసి చేస్తుంటాం కదా. సో, ఇది కూడా ఒక యూపీఐ యాప్ అనమాట. కాకపోతే కివీ యాప్ ఇది. సో, ఈ కివీ యాప్‌లో మనకొచ్చినటువంటి ఈ కివీ క్రెడిట్ కార్డ్‌ని గనుక యాడ్ చేసుకొని మనం యూపీఐ ట్రాన్సాక్షన్ చేసుకున్నట్లయితే మనకి 1.5% క్యాష్ బ్యాక్ అయితే లభించడం జరుగుతుంది. ఇంకా ఆన్‌లైన్‌లో లైక్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మిత్రా, మీషో ఇలాంటి వాటిలో ఈ క్రెడిట్ కార్డ్‌ని యూజ్ చేసినట్లయితే మనకి 0.5% క్యాష్ బ్యాక్ అయితే వస్తుందనమాట. సో, ఈ 1.5% మాకు సరిపోదు క్యాష్ బ్యాక్, 0.5% ఆన్‌లైన్‌కి సరిపోదు, మాకెక్కువ రావాలి అనుకున్న వాళ్ళు కివీ నియాన్ మెంబర్‌షిప్ అయితే తీసుకోవాల్సి ఉంటుందనమాట. సో, ఈ కివీ నియాన్ మెంబర్‌షిప్ అనేది మనకి ఇయర్‌లీ 999 జీఎస్టీతో అయితే వస్తుందనమాట. సో, ఈ 999 గనుక మనం తీసుకున్నట్టయితే మనకి క్యాష్ బ్యాక్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు యూపీఐ ట్రాన్సాక్షన్‌లో నార్మల్‌గా 1.5% క్యాష్ బ్యాక్ వస్తుంది కదా. సో, ఈ కివీ నియాన్ మెంబర్‌షిప్ తీసుకున్నట్లయితే అది 2% అయితే వస్తుందనమాట. ఇంగా ఆన్‌లైన్‌లో ఎటువంటి చేంజెస్ ఉండదు. ఎగ్జాక్ట్‌గా 0.5% క్యాష్ బ్యాకే వస్తుంది. మీరు ఇంక ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకొని 1.5 లాక్ గనుక స్పెండ్ చేసినట్లయితే మీకు క్యాష్ బ్యాక్ అనేది 5% అయితే లభించడం జరుగుతుంది. ఇక్కడ క్యాష్ బ్యాక్ అనేది మనకి కివీ కాయిన్స్ రూపంలో అయితే వస్తుంది. 4 కివీ కాయిన్స్ ఈక్వల్ టు ₹1 సమానం అనమాట. ఇంకా మనకి ఎయిర్‌పోర్ట్ లాంగ్ యాక్సెస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఎప్పుడు ఇది కివీ నియాన్ మెంబర్‌షిప్ తీసుకుంటేనే. కివీ నియాన్ మెంబర్‌షిప్ లేకపోయినట్లయితే మనకి రావన్నమాట. సో, ఇక్కడ చాలా మందికి ఒక డౌట్ అయితే వస్తుంది. ₹100 అబోవ్ యూపీఐ ట్రాన్సాక్షన్ చేస్తేనే మనకి 1.5% క్యాష్ బ్యాక్ వస్తుందా అని. సో, నాకైతే ₹100 అబోవ్ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు 1.5% అయితే క్యాష్ బ్యాక్ లభించడం జరిగింది. సో, 100 బిలో చేసినప్పుడు మనకి దాదాపుగా 1% అయితే క్యాష్ బ్యాక్ వచ్చిందనమాట. సో, ఇది నేను యూజ్ చేసినా కాబట్టి మీతో చెప్తున్నాను. సో, ఇక్కడ నేనైతే నియాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకోలేదనమాట. నార్మల్‌గా అయితే ఈ క్రెడిట్ కార్డ్‌ని యూజ్ చేస్తున్నాను. నాకు బెటర్‌గా క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. ఇప్పటివరకు దాదాపుగా నాకు ₹270 అయితే క్యాష్ బ్యాక్ వచ్చింది. ఇక్కడ స్క్రీన్ పైన చూసుకోవచ్చు. అలాగే నాకు కార్డ్ యొక్క లిమిట్ కూడా మీకు స్క్రీన్ పైన ప్రొవైడ్ చేయడం జరిగింది. సో, చూసుకోవచ్చు. నాకు 1,00,000 లిమిట్ అయితే వచ్చిందనమాట. సో, నాకు చాలా సింపుల్‌గా అయితే రావడం జరిగింది ఈ కార్డ్. జస్ట్ వస్తుందో రాదో అన్న డౌట్‌తో అయితే అప్లై చేశాను. వెంటనే అప్రూవల్ అయితే వచ్చింది. ఇక్కడ ఈ కార్డు వర్చువల్ కార్డ్ మాత్రమే వస్తుందనమాట. అంటే మనకి యాప్‌లో మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. ఫిజికల్ కార్డ్ అయితే ఇంటికి రాదు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఫాస్ట్ అప్రూవల్ వచ్చే ఛాన్సెస్ ఉందని నేను స్టార్టింగ్ చెప్పాను కదా. అదెలా అంటే ఇది 3 బ్యాంక్స్‌తో టైప్ చేసుకుంది కదా. ఏయూ, పీఎన్బీ అలాగే యెస్ బ్యాంకు. సో, 3 దాంట్లో టైప్ చేసుకోవడం వల్ల మనం క్రెడిట్ కార్డ్‌కి అప్లై చేయగానే ఫస్ట్ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌కి మన అప్లికేషన్ వెళ్ళిందనుకో, వాళ్ళ ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారం మనకు అప్లికేషన్ ఉన్నట్లయితే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఒకవేళ వాళ్ళకి రిజెక్ట్ చేసినట్లయితే వెంటనే పీఎన్బీ బ్యాంక్‌కెళ్తుంది. సో, వాళ్ళు చెక్ చేస్తారు. వాళ్ళ యొక్క రూల్స్‌కి మన అప్లికేషన్ సెట్ అయినట్లయితే మనకు అప్రూవల్ ఇస్తారు కార్డ్. లేదంటే వాళ్ళు రిజెక్ట్ చేసినట్లయితే మనకి థర్డ్ బ్యాంక్ ఉంది కదా, యెస్ బ్యాంక్. సో, యెస్ బ్యాంక్ కూడా ఆటోమేటిక్‌గా వాళ్ళు ట్రాన్స్‌ఫర్ అయితే చేస్తూ ఉంటారనమాట. సో, ఇలా 3 బ్యాంక్స్‌లో ఏదో ఒక బ్యాంక్‌కి మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా సూటబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి అప్రూవల్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయని చెప్పాను. సో, నాకైతే పీఎన్బీ కివీ క్రెడిట్ కార్డ్ రావడం జరిగింది. సో, 3 బ్యాంక్స్‌లో నాకు పీఎన్బీ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. సో, ఈ పీఎన్బీ బ్యాంక్ ఏంటంటే
నాకు ఐటీఆర్ అయితే అడగడం జరిగింది. సో, నేను దీన్ని అప్‌లోడ్ గూడా చేయడం జరిగిందనమాట. సో, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్‌తో పాటు నేను ఐటీఆర్ గూడా అప్‌లోడ్ చేశాను. అప్పుడే నాకు అప్రూవల్ వచ్చింది. సో, మా దగ్గర ఐటీఆర్ లేదు. మేమెలా అప్లై చేసుకోవాలంటే ఇది పీఎన్‌బీ బ్యాంక్ మాత్రమే మనకి ఐటీఆర్ అడుగుతుంది. యెస్ బ్యాంక్ గనుక మన అప్లికేషన్ తీసుకున్నట్లయితే మనకి ఐటీఆర్ అయితే అడగదనమాట. సో, ఇక్కడ నేను స్టార్టింగ్‌లో చెప్పాను గదా! ఐటీఆర్ ప్రొవైడ్ చేయకుండా కూడా ఈ క్రెడిట్ కార్డ్ తీసుకోవచ్చని. ఆ ఆప్షన్ ఇదే అనమాట. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఒక చిన్న సమస్య ఏంటంటే, మనము ఈ క్రెడిట్ కార్డ్ అంటే ఈ ఫలానా బ్యాంక్ సంబంధించిన క్రెడిట్ కార్డే నాకు కావాలని మనం సెలెక్ట్ చేసుకోలేమనమాట. సో, ఇప్పుడు యెస్ బ్యాంక్‌లో ఐటీఆర్ అడగదు. సో, యెస్ బ్యాంక్ కివి క్రెడిట్ కార్డ్‌కి అప్లై చేసుకుందాం డైరెక్ట్‌గా అంటే అలా అవ్వదనమాట. సో, మనం అప్లికేషన్ అప్లై చేస్తాము. సో, ఆ 3 బ్యాంక్స్‌లో ఏదో ఒక బ్యాంక్స్ మనకైతే డైరెక్ట్ వాళ్ళే తీసుకుంటారనమాట. మనమైతే సెలెక్ట్ చేసుకోవడానికి వీలు పడదు. అంటే నాకీ యెస్ బ్యాంకే కావాలి, ఏయూస్ బ్యాంక్ కావాలి, పీఎన్‌బీ బ్యాంకే కావాలని సెలెక్ట్ చేసుకోవడానికి ఉండదు. ఆటోమేటిక్‌గా వాళ్ళే సెలెక్ట్ చేసుకొని మనకు కార్డ్ అయితే ఇస్తారనమాట. సో, కార్డ్ అప్రూవల్ గనుక వచ్చిందంటే సూపర్‌గా అయితే ఉంటుంది. డైలీ స్పెండ్స్ పైనైతే మనకి క్యాష్ బ్యాక్ వస్తుంది. ఎందుకంటే మనం మార్నింగ్ లేసి బయటికెళ్ళినా కూడా చిన్న పాల ప్యాకెట్ కొన్నా కూడా రూ. 10 మనం యూపీఐ ట్రాన్సాక్షనే చేస్తాం కదా! సో, మనం యూపీఐ ట్రాన్సాక్షన్ అనేది రూ. 90 చేసుకున్నా కూడా మనకి రూ. 7 దాకా క్యాష్ బ్యాక్ అయితే వస్తుందనమాట. సో, అది మనకు బెనిఫిటే కదా ఎంతో కొంత. సో, డైలీ స్పెండ్స్‌కైతే ఈ కివీ క్రెడిట్ కార్డ్ అనేది సూపర్‌గా అయితే యూజ్ అవుతుంది. అలాగే మన సిబిల్ స్కోర్‌ని ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుందనమాట. సో, ఇదొక ఎంట్రీ లెవెల్ క్రెడిట్ కార్డ్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ నేను చిన్న విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ క్రెడిట్ కార్డ్ నాకు లైఫ్ టైమ్ ఫ్రీగా లభించడం జరిగిందనమాట. సో, ఈ క్రెడిట్ కార్డ్‌కి ఎటువంటి జాయినింగ్ ఫీ, ఎటువంటి రెన్యువల్ ఫీ అయితే లేదు. లైఫ్ టైమ్ ఫ్రీగా వచ్చిందనమాట. సో, మీకు కూడా లైఫ్ టైమ్ ఫ్రీగానే వస్తుంది. ఎందుకంటే ఇది ఒక లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డ్ కాబట్టి. సో, జాయినింగ్ ఫీ, రెన్యువల్ ఫీ అయితే ఉండదు. ఇంక మీ ఏజ్ అనేది అప్లై చేసుకున్నప్పుడు 21 అబోవ్ ఉన్నట్లయితే సరిపోతుంది. ఇంతకుముందే నేను డాక్యుమెంట్స్ ఏం కావాలో చెప్పాను. ఆధార్ కార్డ్, పాన్ కార్డు, పీఎన్‌బీ బ్యాంక్ తీసుకున్నట్లయితే ఐటీఆర్ అడుగుతుంది. లేదు నార్మల్‌గా ఇంక యెస్ బ్యాంక్ అయినట్లయితే సాలరీ పర్సన్‌కైతే 3 మంత్స్ బ్యాంక్ స్టేట్‌మెంట్, 6 మంత్స్ సాలరీ స్లిప్స్ ఉన్నట్లయితే సరిపోతుంది. ఇంక సెల్ఫ్ ఎంప్లాయిడ్ యాజ్ యూజువల్‌గా ఐటీఆర్ అయితే అడుగుతుందనమాట. సో, ఇలా అయితే ఈ క్రెడిట్ కార్డ్‌కి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంది. సో, మీరు కివీ క్రెడిట్ కార్డ్‌కి అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. అక్కడి నుంచి అప్లై అయితే చేసుకోవచ్చు. సో, అప్లై ప్రాసెస్, యాక్టివేషన్ ప్రాసెస్ వీడియో చేయండన్నా కూడా కామెంట్ సెక్షన్‌లో తెలపండి వీడియో చేయండి అనేసి. నేను కంపల్సరీ నెక్స్ట్ వీడియో అదే చేస్తాననమాట. సో, ఆల్రెడీ మీలో ఎవరైనా కివీ క్రెడిట్ కార్డ్ తీసుకున్నట్లయితే మీకెంత లిమిట్ వచ్చింది? మీకు క్యాష్ బ్యాక్ ఇంతవరకు ఎంతొచ్చిందో కామెంట్ చేయండి. నేను కూడా తెలుసుకుంటాననమాట. సో, ఫైనల్‌గా ఇది కివీ క్రెడిట్ కార్డ్ గురించి కంప్లీట్ రివ్యూ అనమాట. సో, నన్నడిగినట్లయితే ది బెస్ట్‌గా అయితే క్యాష్ బ్యాక్ వస్తుంది. 1.5% డైలీ స్పెండ్స్‌కైతే బెటర్ అని చెప్పుకోవచ్చు. ఇది నియాన్ మెంబర్‌షిప్ తీసుకోకుండానే. సో, నియాన్ మెంబర్‌షిప్ తీసుకున్నట్లయితే 2% ఇంగా 1.5 లాక్స్ స్పెండ్ చేస్తే అప్ టు 5% వరకు మనకి క్యాష్ బ్యాక్ వస్తుంది కాబట్టి ది ఎంట్రీ లెవెల్‌లో అయినా ది బెస్ట్ క్రెడిట్ కార్డ్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఇది లైఫ్ టైమ్ ఫ్రీలో ఇన్ని బెనిఫిట్స్ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి సూపర్‌గా మనకైతే డైలీ స్పెండ్స్‌కైతే యూజ్ అవుతుందనమాట. సో, ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చి యూజ్‌ఫుల్ అయినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్‌లో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. సో, ఇంకొక బెస్ట్ వీడియోతో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు బాయ్.